అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రసిద్ధ దత్తక్షేత్రం. ఈ క్షేత్రం వేటపాలెం మండలంలో ఉన్నదండి. అత్యంత సుందరమైన ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు కలవండి. అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. చాలా 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 ప్రశాంతమైన వాతావరణం అండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన క్షేత్రం అండి ఈ దత్తక్షేత్రం. మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలు ముందు ఈ వాతావరణానికే. ఇప్పుడు మనం చూస్తున్నది దత్త అవతారాలండి. మొత్తం 16 దత్త అవతారాలు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కింద మెన్షన్ చేశారండి. గుడికి ఇరువైపులా ఈ 16 దత్త అవతారాలు ఉంటాయి. ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి అండి. మనం ఏమనుకున్నా కానీ ఇక్కడ జరుగుతుందంట. ఇక్కడ ప్రదక్షిణాలు ఇంపార్టెంట్. మనం ఫస్ట్ టైం వస్తే 19 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందంటండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను కొంతమంది భక్తులతో మాట్లాడి తెలుసుకున్నది కూడా మీకు చెప్తున్నానండి ఇప్పుడు. గుడి లోపల ఎంతో పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వచ్చినట్టుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూస్తున్నది గాయత్రి స్తూపం అండ్ దత్త స్తూపం అండి. వీటికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. స్వామిని మనసారా చూసి మీ కోరికను చెప్పుకోండి, తప్పకుండా తీరుతుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మన రాసులు కానీ మన నక్షత్రాలకు కానీ ఏ మొక్కను పూజిస్తే మనకి బాగుంటుందా అని ఇక్కడ చాలా చాలా క్లియర్గా రాశారండి. ఇది ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ. అన్ని రాసులు అన్ని గ్రహాలు నక్షత్రాలు ఏ నక్షత్రానికి ఏ చెట్టును పూజిస్తే మంచిది, ఏ రాశికి ఏ చెట్టును పూజిస్తే మంచిది, ఏ గ్రహానికి ఏ చెట్టును పూజిస్తే మంచిది అని ఇక్కడ ఉంటుందండి. మీరు చూడొచ్చు. మూడు లైన్స్ లాగుంటాయి. ముందు నక్షత్రాలు, తర్వాత రాసులు, తర్వాత గ్రహాలు. అలా 3 లైన్స్లో వాటికి సంబంధించిన చెట్లు. చూడండి, ఇలా 3 లైన్స్ లాగా ఉంటాయండి రాసులు. చూసారా? ఇవి వచ్చి గ్రహాలు.
వీళ్ళందరూ గురువులండి. లోపల ఇక్కడ మేమెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఇక్కడ పైన ఆహ్, జిల్లేడుపు ఆకారంలో ఉంటుందండి. ఇక్కడ లోపల మనం నుంచొని ఏది అనుకున్నా గాని జరుగుతుందంట. ఇప్పుడు మనం చూస్తుంది అనగాదేవి. అనగాదేవి అనగా దత్తాత్రేయ స్వామి భార్య అండి. అనగాదేవి టెంపుల్‌ని చూస్తున్నాం మనం. అనగాదేవి సమేత దత్త సరోవరం అండి ఇది. ఇది యజ్ఞశాల. మీరు చూడొచ్చు దత్త యజ్ఞశాల. ఇక్కడ చూడండి ఎంత బావుందో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్స్ ఆకారం చూడొచ్చు మీరు. దత్తస్వామి గురించి అండి నా అనుభవం ఏంటంటే, నాకు పెళ్ళి కాక ముందల ఇక్కడికి వచ్చి నేను మ్యారేజ్ కావాలని ఒక 27 గ్రహాలు అంటే 27 రకాల చుట్టూ 27 రోజులు తిరిగానండి. అంతే 27 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఒక ఒక మంచి రోజు వాళ్ళు రావటం చూడటం, మేము వెళ్ళటం చూడటం జరిగింది. సక్సెస్ఫుల్గా పెళ్ళయిందండి. ఆ తర్వాత మేము అబ్బాయి అనుకున్నాం, అట్లాగే అబ్బాయి పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మా అబ్బాయి 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. మా అబ్బాయికి ఉద్యోగం నిమిత్తంగా దత్తాత్రేయ స్వామి గుడికి రావడం జరిగిందండి. 100% నేనైతే 100% ఉద్యోగం వచ్చిందని మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా నమ్ముతున్నానండి. తర్వాత ఇంకో 2 రోజులు ఏంటంటే మా పాప బీటెక్ మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాము. ఈ 2 కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి అని చెప్పి మేము స్వామివారిని ప్రార్థిస్తున్నాం.